మీరు లాస్ అయిన జీమెయిల్ అకౌంట్ని ఎలా రికవర్ చేసుకోవచ్చు అనేసి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం చాలా మెథడ్సే ఉన్నాయి, బట్ అన్ని మెథడ్స్ ట్రై చేసినా కూడా అకౌంట్ అయితే రికవరీ అవ్వలేదు అనేసి చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఇది మెథడ్ కాదు, డైరెక్ట్ మనకు జీమెయిల్ రికవరీ టీమ్ ఉంటుంది కదా, వాళ్ళకి మెయిల్ చేసి దాని ద్వారా మన అకౌంట్ని అయితే రికవరీ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ అకౌంట్ అనేది 10 years బ్యాక్ అకౌంట్ అయినా కూడా, అంటే 10 years నుంచి యూజ్ చేస్తాండి, సడన్గా పాస్వర్డ్ తెలియకపోయినా లేదంటే మొబైల్ చేంజ్ చేయడం వల్ల కానీ అకౌంట్ అనేది పోయినట్టయితే సో అది కూడా మనం రికవరీ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆ మెయిల్ ఎలా సెండ్ చేయాలా, ఆ మెయిల్ ఫార్మేట్ ఏంటి, మెయిల్లో మనం ఏమేమి మెన్షన్ చేయాలా, ఇవంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనం మెయిల్ సెండ్ చేయాలంటే మెయిల్ ఫార్మేట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను మెయిల్ సెండ్ చేసిన వాళ్ళకి సెండ్ చేశాను కదా, ఆ మెయిల్ సెండ్ చేసిన దాన్ని చూపిస్తాను. ఇదన్నమాట మెయిల్ ఫార్మేట్. మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ దానికి టైటిల్ అలాగే డిస్క్రిప్షన్లో ఇక్కడ చూసుకోవచ్చు డీటెయిల్స్ ఆఫ్ ద అకౌంట్ అనేసి. సో ఇదే ఫార్మేట్లో మీరు కూడా ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ జీమెయిల్ ఐడి అలాగే ఫుల్ నేమ్, మీరు మెయిల్కి నేమ్ ఇచ్చింటారు కదా, ఆ ఫుల్ నేమ్ ఇవ్వాలా. అలాగే అకౌంట్ అనేది ఎప్పుడు క్రియేట్ చేశారు, ఈ డేట్ అనేది ఎగ్జాక్ట్లీ లేకపోయినా ఏదో ఒకటి ఇచ్చినా ఓకే అవుతున్నది. అలాగే లాస్ట్ టైం ఎప్పుడు మీరు ఈ అకౌంట్ అనేది ఒకవేళ మొబైల్ లాస్ అయి ఉంటారు, ఎక్కడైనా పడిపోయి ఉంటుంది కదా, సో ఆ డేట్ అనేది మీకు గుర్తుంటే ఆ డేట్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ప్రజెంట్ ఏదో ఒక జీమెయిల్ యూజ్ చేస్తుంటారు కదా, ఆ జీమెయిల్ని అంటే వాళ్ళు మీకు కన్వర్జేషన్ చేయాలంటే ఏదో ఒక డీటెయిల్స్ వాళ్ళు మీకు సెండ్ చేయాలంటే దానికి సంబంధించిన మెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అలాగే ఇక్కడ చూస్తున్నా కదా, ఈ డిస్క్రిప్షన్, ఈ మ్యాటర్ అంతా కూడా మీరు యాజ్ ఇట్ ఈజ్, నేను కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసి ఇక్కడ మీ మెయిల్లో కూడా పేస్ట్ చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా ఇవంతా చేసి మనం ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే మనం దేనికి సెండ్ చేయాలని చాలామంది అడుగుతారు కదా, మెయిల్ ఐడికి అయితే మనం ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా, ఆ మ్యాటర్ అంతా సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే ఫార్మేట్లో చేసామంటే మనకు త్వరగా రెస్పాన్స్ అయితే ఉంటుంది. ఇంకొక మెయిల్ అయితే ఉన్నదనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇందులో ఏంటంటే మనము జీమెయిల్ ఒక్కటే కాదు, యూట్యూబ్కైనా సరే దేనికైనా సరే దానికి సంబంధించిన లింక్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. గూగుల్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్, సెర్చ్ రిజల్ట్, అలాగే యూట్యూబ్ ఉన్నది, గూగుల్ యాడ్స్ ఉన్నది. సో ఇక్కడ చూసుకోవచ్చు జీమెయిల్ కూడా ఉన్నది. సో దీనికి సంబంధించి లింక్స్ కూడా ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళే ఇచ్చారు. సో ఈ లింక్ని క్లిక్ చేసి దాని ద్వారా కూడా మనం అకౌంట్ని రికవరీ చేసుకోవడానికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. అలాగే గూగుల్ పే ఉన్నది. ఒకవేళ మీరు జీమెయిల్ ఒక్కటే కాకపోయినా యూట్యూబ్ అవ్వచ్చు, లేదంటే వేరే ఏ ప్రోడక్ట్ గురించి అయినా సరే మీరు లాస్ అయినట్టు లేదంటే వేరే దేని గురించి తెలుసుకోవాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇంకో మెయిల్ ఐడి అయితే ఇస్తాను. సో దానికి మీరు జస్ట్ మెయిల్ చేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళ నుంచి డైరెక్ట్గా మీకు రిప్లై అయితే వస్తుంది. సో మీరు మీ ప్రాబ్లం ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి ఒకవేళ ఏదైనా లాస్ అయింటే, అకౌంట్స్ ఏదైనా లాస్ అయింటే వాళ్ళ సపోర్ట్ తీసుకొని అకౌంట్స్ అయితే బ్యాక్ తెచ్చుకోవచ్చు, రికవరీ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ మెథడ్ ఫాలో అయ్యి నేను ఆల్మోస్ట్ చాలా అకౌంట్సే రికవర్ కూడా చేసుకున్నాను. వేరే ఏదో మెథడ్స్ ఉంటాయి కదా, అవన్నీ ట్రై చేయడం కంటే ఇది అంటే చాలామంది నన్ను కాంటాక్ట్ అయ్యి ఆ మెథడ్స్ అన్ని ట్రై చేశాను, అయినా కూడా రావట్లేదు, ఎలాగో హెల్ప్ చేయండి అనేసి చాలామంది అడుగుతున్నారు. అంటే మీరు మెయిల్ అనేది సెండ్ చేస్తారు కదా, ఆ మెయిల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు సెండ్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళ నుంచి వీలైనంత త్వరగా రెస్పాన్స్ వస్తుంది. సో రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ కానీ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేశారంటే 100% మీ అకౌంట్ అయితే రికవరీ అయిపోతుంది అనమాట. సో ఒకసారి ఈ మెథడ్ని ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ అకౌంట్ అయితే బ్యాక్ వస్తుంది. సో ఇలా మీరు ఈ మెథడే కాకుండా నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియో అయితే పెట్టాను, సో అది కూడా ట్రై చేయండి. ఒకవేళ ఆ మెథడ్తోనే వర్కౌట్ అయింది అంటే త్వరగా మీ అందరికి మీరే జస్ట్ 5 minutesలో అయితే రికవరీ చేసుకోవచ్చు. సో ఆ వీడియోని కూడా చూడండి. ఒకవేళ అది అవ్వలేదు అంటే ఈ మెథడ్ ట్రై చేసుకోవచ్చు అనమాట. అలాగే జీమెయిల్ ఒక్కటే కాదు, యూట్యూబ్ ఛానల్ గురించి అవ్వచ్చు, లేదంటే ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, వీటన్నిటి గురించి కూడా నేను చాలా వీడియోసే పెట్టాను. సో ఒకసారి మీరు ఆ వీడియోస్ని కూడా చెక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.